ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు, అమ్మవారి సేవకులు. నమస్కారం గురువు. మహాదేవ శ్రీమాత్రి నమః. ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ప్రేక్షకులు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ ఫిబ్రవరి నెలలో కానీ మార్చి నెలలో కానీ లేదా గడిచిన రోజులు కానీ ఏవైనా కూడా రాశులు అనేటువంటివి, అందులో గ్రహాలకు సంబంధించినటువంటి సంచారాలు అనేటువంటివి జరుగుతూ ఉంటవి. జరిగినప్పుడు ఏ గ్రహం ఎక్కడుంటే దేని రిజల్ట్ అనేటువంటిది చెప్పడం చాలా ఈజీ, చాలా కష్టం. రెండు విషయాలు అర్థం చేసుకోండి ఇక్కడ. కానీ మనకంటూ ఒక జన్మ జరిగినటువంటి సందర్భంలో ఏర్పడుతుంది ఒక లగ్నము, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఒక లగ్నము అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ లగ్నం ఏదైతే ఉందో మరి అదేవిధంగా ఆ నక్షత్రము కావచ్చును, ఆ రాశి కావచ్చును, అది 100కు 99% కరెక్ట్. అది ఇప్పుడు సురేషు జన్మనామం ఉంది. సురేషు మన తనకు వ్యవహారిక నామము సురేషు ఉంది అనుకుందాం. ఉదాహరణకు తనకు లగ్నం వచ్చేసి ఏ మిథున లగ్నమో లేదా సింహ లగ్నమో పడింది. మకా నక్షత్రము లేదా అటు పునర్వసు నక్షత్రం కావచ్చును, అధిపతులు ఏదో హరీషు కావచ్చును, లేదా ఇక్కడ ఏదైనా నామం కావచ్చును. మరి తన వ్యవహారిక నామం వచ్చేసి సురేషు, ఇక్కడ తన జన్మలగ్నం వచ్చేసి వేరు, తన నక్షత్రం వేరు. ఇక్కడ తనకు జరిగేటువంటి దశలు, మహాదశలు ఇంపార్టెంట్. అక్కడ దాన్ని ఆధారంగా చేసుకొని తనకేం జరుగుతుందనేది చూసుకోవాలి. ఏదో సురేషు కుంభరాశి వచ్చింది నాకు, మరి కుంభరాశి చూసుకుంటున్నా అనుకుంటే తప్పు. ఇది మనం చెప్పేది గోచారం, గ్రహచారం అనేటువంటిది వారు జన్మించినటువంటి సమయానికి ఏర్పడుతుంది. అది 100లో 95% కరెక్ట్. అది మనం చెప్పేది 100లో కేవలం 25 to 30% మ్యాచ్ అవుతుంది అంటున్నాం. ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసుకోండి. ఏదో మా నక్షత్రం, మా రాశి ఇది అని చెప్పి నాది బాగా లేదు బాగుంది అని చెప్పారని చెప్పి కన్ఫ్యూజ్ అవసరం లేదు. క్లారిటీగా మీ రాశుల గురించి మీరు చూసుకుంటే సరిపోతుంది. ఫిబ్రవరి నెలకు సంబంధించి సింహరాశి వారిని చూసుకున్నట్టయితే, మీరు సింహరాశి జాతకులు ఎవరైనా కూడా ఈ ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా కూడా గడిచిన రోజులలో మనుషులను కానీ, గడిచిన రోజులలో మనవారు మన అనేటువంటి బంధముతో నెమరు వేసుకుంటూ ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఉండండి. ఎందుకు అంటే, కోపానికి వచ్చి ఆల్ ఆఫ్ సడన్గా ఎవరి మీదైనా అరచిన, లేదా ఎందుకంటే వీరికి ఒక డిఫరెంట్ మైండ్ సైకాలజీ వీరికి. ఎందుకంటే నేను నాకు అనేటువంటి భావన ఎక్కువ ఉంటుంది. ఓకే, ఒక రాయల్టీ కానీ ఒక రాజుకు ఉండేటువంటి లక్షణాలు అనుకుందాం ఇవన్నిటికంటే. విన్నారా? ఒక రాజుకు ఏముంటుంది, నేను అనేటువంటి విషయం. కానీ ఇప్పుడు ఒక రాజుకు మనము చెబుతామా అడుగుతాం కదా, చెప్పాం కదా, రిక్వెస్ట్గా అడుగుతాం. కనుక వీరిని ఎవరినైనా కూడా రిక్వెస్ట్గా అడగాలి. అంటే రిక్వెస్ట్ అనేం కాదు, ప్రేమగా అడిగితే సరిపోతుంది. సింహరాశి వారిని వట్టిగానే ఇట్లా కృంగిపోతారు. వీరు ఎంతనైతే ఉగ్రరూపకంగా ఉంటారో లోపల మనసు అంతా వెన్నెలాంటిది. కనుక మీరు ఈ సింహరాశి వారు ఏమిటి అంటే, ఈ ఫిబ్రవరి నెలలో సప్తమ శని ఉండడం వలన భార్యాభర్తలలో అన్యోన్యత తక్కువ ఉండడం, వివాహానికి సంబంధించినటువంటి వారికి లెఫ్ట్ సైడ్ నుండి సంబంధాలు రావడం, అదేవిధంగా తండ్రి లేని సంబంధాలు రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇక్కడ అమ్మాయికి సింహరాశి ఉందనుకుందాం, అటు అబ్బాయికి తండ్రి లేకుండా ఉండేటువంటి సంబంధం. సింహరాశి అబ్బాయి ఉన్నాడు, అటు అమ్మాయికి తండ్రి లేడు, ఆ సంబంధం రావడం, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి ఈ ఫిబ్రవరి నెల. అంటే ఈ గడిచిన కొన్ని రోజుల దాకా. రెండవది సింహరాశి వారికి
మరి గురువు 9వ స్థానంలో చాలా చక్కటి భాగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు మీకు, చాలా చక్కటి పుణ్యాన్ని కానీ చాలా చక్కటి రిజల్ట్ను కానీ ఇస్తూ ఉన్నాడు. దీనిని మీరు కాపాడుకోవాలి. ఇప్పుడు నాకు బాగుంది అని చెప్పి ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకున్నట్టయితే పైనుండే డబ్బుల వర్షం ఏం కురవదు కదా. అవును. కనుక 9లో గురువు ఉన్నాడంటే మనం ఏం చేయాలి? గురు సంబంధిత విషయాలలో మంచి భావనతో ఉండాలి, ప్రేమ ఆప్యాయంగా ఉండాలి. బ్రాహ్మణులను దూషించిన, బ్రాహ్మణుల పట్ల తక్కువ చూపుతో మాట్లాడిన, మనకంటే పెద్దవారిని తక్కువ చూపుతో చూసిన, గురువు అంటే చదువు చెప్పేటువంటి టీచర్ల పట్ల కూడా భక్తి భావన లేకుండా, అంటే ఒక ప్రేమ ఆప్యాయత లేకుండా వారి పట్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ఇబ్బంది ఎదుర్కొంటారు. అక్కడ గురువు నీచబడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, గురువు నీచబడ్డట్టయితే తప్పకుండా కూడా చాలా మైనస్ వాతావరణం మీ జాతకంలో ఉంటుంది సింహరాశి వారికి. మూడవ పాయింట్, సింహరాశి వారికి హెల్త్ రిలేటెడ్ చెస్ట్కు సంబంధించింది కానీ హార్ట్కు సంబంధించింది కానీ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది ఈ ఫిబ్రవరి. సంతానానికి సంబంధించినటువంటి వారికి మంచి ఫలితం ఉంది తప్పకుండా కూడా. ఇక 2లో ఉండేటువంటి కేతు మూలకంగా రావలసినటువంటి డబ్బు ఆలస్యం అవుతుంది. 6లో సూర్యుడు ఉండడం వలన శత్రువుపై విజయం చేకూరేటువంటి పరిస్థితి. 8లో రాహు ఉండేటువంటి సందర్భంలో బ్లడ్ రిలేటెడ్ ఇబ్బందులు కూడా వస్తాయి. 8వ రాహువు వలన కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి దోహదపడుతూ ఉంది. మరి ఇక్కడ పంచమాత్ ఉండేటువంటి ప్రజెంట్గా బుధ శుక్ర కుజులు 3 గ్రహాల వలన ఒక కోపం వలన మంచి వారిని కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మీ కోపం వలన మంచి వారిని కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎంతో నమ్మకంగా మన వద్ద ఉండేటువంటి మనుషులను కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఒక సేవకుడు ఉన్నాడండి మన వద్ద, ఎవరో ఏమో చెప్పినటువంటి మాటలను వినేసి గత కొన్నేళ్ల నుండి పనిచేస్తున్నటువంటి వారి స్వభావం అంతా తెలుసు. ఓకే, అయినా వాడిని పనిలోంచి తీసేసావు, దానివలన వాడు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అంతటి నమ్మకస్తుడు మీకు దొరకాలన్నా టైం పడుతుంది కదా. అలాంటి సంఘటనలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. కనుక బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. పిల్లలకు సంబంధించి చదువులో సూపర్ బాగుంది, ఖచ్చితంగా కూడా బాగుంది అనేటువంటి విషయంలో ఫిబ్రవరి 12 లోపు బాగుంది. 12 నుండి 15 తర్వాత కాస్త బాగాలేదు. ఇంకా చూసుకున్నట్టయితే విదేశీ ప్రయాణాలకు బాగుంది. ఇంకా ఉద్యోగరీత్యా ఎలాంటి చేంజెస్ ఏమీ కనబడడం లేదు. అంటే మీరు తప్పకుండా వెళ్ళాలని ఉద్యోగం కావాలనుకుంటే రెడీ, వెళ్ళిపోవచ్చు. మంచి జాబ్స్ అయితే ఉన్నవి. ఇంకా వివాహం కాని వారికి తప్పకుండా కూడా వివాహం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సంతానము కార్యవానికి కూడా సంతానం జరగడానికి ఈ యొక్క ఫిబ్రవరి 1st or 2nd వీక్లో గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్టయితే ఎవరిని కూడా నమ్మి డబ్బులు ఇవ్వకండి, అంతే. సింహరాశి వారికి అన్ని రకాలుగా కూడా ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ చాలా బాగుంది, అనుకువగా ఉంది. రావలసిన డబ్బు మాత్రము చేతికి అందడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. 2వది, కుజుని ఎక్స్ట్రా లుక్ వలన మనకు హెల్త్ రిలేటెడ్ ఆల్రెడీ గురువు మూలకంగా ఒక ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి. కుజుని మూలకంగా కూడా ఫిబ్రవరి 2nd వీక్, మన 3rd వీక్ 4th వీక్ వరకు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం మీద వీరు ఖచ్చితంగా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అదేవిధంగా గురువు రిలేటెడ్ జపాలు కానీ లేదా పూజ కానీ లేదా అభిషేకాలు కానీ లేదా ఏమైనా ప్రతిరోజు స్తోత్రాలు పఠించడం కానీ ఆరాధన కానీ చేసుకుంటే మంచి ఫలితం. సింహరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో చాలా చక్కగా చెప్పారు గురువుగారు. థ్యాంక్ యూ.
మహాదేవ. చూసారు కదా సింహరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో గురువు గారి మాటల్లో తెలుసుకున్నాం. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.